ఇక తిరుపతి జిల్లాలో అయితే మితిమీరిన స్వామి భక్తితో అధికారులు పనిచేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అక్కడ పనిచేసిన వెంకటరమణారెడ్డి అనే కలెక్టర్పై ఎన్నికల కమిషన్కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన తర్వాత వచ్చిన లక్ష్మీషా మీద 10 రోజులకే వేటు పడింది. ఇదే సమయంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ ఒంగోలు ఎస్పీగా ఉన్న సమయంలో వేటు వేసింది. మరోవైపు పరమేశ్వర్ రెడ్డి స్థానంలో వచ్చిన మల్లికా గార్గే చెప్పినట్లు వినడం లేదని వైసీపీ సర్కార్ ఆమెను వారం రోజులకే తప్పించింది. ఆమె స్థానంలో ఇక కృష్ణకాంత్ పాటిల్ అనే యువ ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చారు. అయితే ఆయనపై అధికారులు చెప్పినట్లు వినడం తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈసీ అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ బూత్లను 100% వెబ్కాస్టింగ్ చేసి అక్కడ ఆర్ముడ్ పోలీసులను ఉంచాలని ఆదేశాలు జారీ చేసిన ఆచరణలో అమలు కాలేదు. ఆ క్రమంలో ఎన్నికలకు 2 రోజుల ముందు 5 సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారిని అనంతపురం పంపించారు. తిరుమల 1 టౌన్ సీఐగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, పలు వివాదాల్లో ఇరుక్కున్న అంజు యాదవ్, వినోద్ కుమార్, శ్రీనివాసులు లాంటి వారు రెగ్యులర్ పోస్టింగ్లో లేకపోయినప్పటికీ మొత్తం యంత్రాంగాన్ని వారే నడిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎస్బీ, సిఐ, డీఎస్పీలతో పాటు అలిపిరి అధికారి రామచంద్రారెడ్డి, తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డిలు ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చంద్రగిరి నియోజకవర్గంలో బీఎస్ జవాన్లు ఫైరింగ్ చేయడం, కూచువారిపల్లి గ్రామంలో మహిళల మీద దాడులు ఇవన్నీ స్థానిక పోలీసుల పనితీరుకు అద్దం పట్టాయి. వీటన్నింటిని మించి స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో రౌడీ మూకలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై చేసిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ముఖ్యంగా నాని కారు సీసీ ఫుటేజ్లో దాడి దృశ్యాలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. సమ్మెటలు, రాళ్లు, బీర్ బాటిల్స్తో టీడీపీ అభ్యర్థి మీద దాడి చేయడం, గన్మ్యాన్ కాల్పులు ఫ్యాక్షన్ మూవీని తలపించాయి. ఆ దాడిపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వారిని శాంతింప చేయకుండా గంటల పాటు వదిలేసి ఆ తర్వాత వారి మీద లాఠీచార్జ్ చేయడం అనేక విమర్శలకు దారితీసింది. దీనిపైన ఎన్నికల కమిషన్తో పాటు గవర్నర్ వరకు ఫిర్యాదులు వెళ్లడంతో మరోసారి 4 పోలీసు అధికారులపై వేటు పడింది. దాంతో మరోసారి ఎస్పీ బదిలీ అయ్యారు. 2 నెలల కాలంలో 3 ఎస్పీలకు ఒక తిరుపతి జిల్లాలోనే బదిలీ అవ్వడం గమనార్హం. మొత్తం మీద తిరుపతి జిల్లా అంటే అక్కడ పనిచేయడానికి అందరూ భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దెబ్బకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పక్షపాతంతో వ్యవహరించే అధికారులకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయిందన్న చర్చ జరుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే స్వామి భక్తి ప్రదర్శించిన అధికారులకు కోట్ల రూపాయలు వెనకేసుకునే వెళ్లారంట. ఓ పోలీస్ అధికారి తన కుటుంబ సభ్యుల పేరుతో 5 ఎకరాల క్వారీ లీజులు తీసుకోగా మరో 2 పోలీస్ అధికారులు ఒక్కొక్కరు 5 కోట్ల రూపాయల విలువైన భవనాలు నిర్మించుకున్నారంట. అందుకే వారంతా స్వామి భక్తి ప్రదర్శించారంటున్నారట.